అందరికీ నమస్కారం. నా పేరు శేఖవరపు వేణుగోపాల్. నేను కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. మా ప్రధాన కార్యదర్శి శేషయ్య గారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే డయాడాట్ ఫౌండేషను ఏర్పడి సంవత్సరం అవుతుంది ఈరోజుకి. దాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ డయా ఫౌండేషన్ వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, మెడికల్ క్యాంప్ ఒకటి, అదేవిధంగా సాహిత్యంలో డ్యాన్స్ పోటీల్లో రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తూ షీల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదిగాక వాళ్ళు 3 రకాలైనటువంటి ఇవి ఏర్పాటు చేశారు అవార్డ్స్. వాటికి కూడా నెల్లూరు జిల్లాలో ఎవరైనా అర్హులుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి రేపు నెల 27 అనుకుంటా టౌన్ హాల్లో 12వ తారీఖు టౌన్ హాల్లో పెద్ద ప్రోగ్రాంగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా షీల్డ్స్ లాంటివి ఇవ్వడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను. ఇది మొదటిసారి కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మా అసోసియేషన్ కూడా పాల్పంచుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బ్లడ్ క్యాంపు విజయవంతమైనందుకు డయాడాట్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కొత్తూరులో డయాడాట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు జరుగుతుంది. ఫస్ట్ టైం డయాడాట్ ఫౌండేషన్ నెల్లూరులో బ్లడ్ డొనేషన్ పెట్టడం కూడా ఫస్ట్ టైము. ఈ కార్యనిర్వాహకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ తెలియజేసుకుంటున్నాను. నా పేరు అరిగిల్ సాయిరాం. 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, 3 ప్రాణాలు కాపాడినట్టు అవుతారు. ఎందుకంటే రక్తం అనేది చాలా విలువైనది. ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏంటంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటరు 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ముందు మీ బిడ్డల్ని వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తే చాలా మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రక్తం చాలా విలువైందనమాట. ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు కానీ, ఎమర్జెన్సీ కేసులు కానీ, క్యాన్సర్ పేషెంట్లుగా కానీ, తలసిమా పిల్లకాయలు కానీ, ఇటువంటికి రక్తం అవసరం అనమాట. తలసిమా పిల్లకాయలకి రెడ్ క్రాస్ సొసైటీ నెలకి 200 యూనిట్ల దాకా ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి రక్తదాతలు ఇవ్వబట్టి మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ రక్తదానం వచ్చేదానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రక్తదాన శిబిరానికి వచ్చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంతియాజ్ అహ్మద్ గారిని సభ్యులుగా వేదిక ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మా ఫౌండర్ నిర్మాణి గారిని విద్యార్థులకి సార్లు ఎక్కువ చేసి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మా ప్రోగ్రామ్కి ఇచ్చేసిన వైస్ చైర్మన్ జనార్దన్ రాజు గారిని వేదిక మీదగా కోరుతున్నాము. రాజు గారిని రెడ్ క్రాస్ వైస్ చైర్మన్, మా వైస్ ప్రెసిడెంట్ ఆంటోనీ పుష్పగుచ్చంతో సార్లతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. రాజకీయాలు వస్తావా? అవకాశం వస్తే మంచిగా చూస్తాం.
గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ రెడ్ క్రాస్ కన్వీనర్ గారు బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. మా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ సలీం సయ్యద్ని సాల్వా మరియు పుష్పగుచ్చంలో టొమాటోతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. మా ఫ్రెండ్ రామ్ తేజ్ నాయుడు కన్స్ట్రక్షన్స్ ఓనర్, ఆయన ఇంతియాజ్ గారిని స్పెషల్ గా సన్మానిస్తున్నారు. సార్ గట్టిగా చెప్పండి చాలుతో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు గారిని వారి మాటల్లో వేదికను అలంకరించిన పెద్దలకు ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్న దయా ఫౌండేషన్ కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ నా నమస్కారం. వాస్తవానికి తలసేమియా పిల్లలు మన దగ్గర ఒక 150 మంది ఉంటారు. వాళ్ళకి నెలకి 2 సార్లు ఇవ్వాలి, అంటే దాదాపుగా 300 యూనిట్లు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన బ్లడ్ అంతా కూడా మనం ఫ్రీగానే ఇస్తాం. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, టాబ్లెట్స్, టెస్ట్లు అన్నీ కూడా చేస్తాం. ఎండాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే రక్తదానం చేసేవాళ్ళు అర్థంగా ఉంటారు, తక్కువ ఉంటాయి, జ్ఞాపకం తక్కువ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండవు. తర్వాత మనం కలెక్ట్ చేసినప్పుడు 100 మంది అంటే 10 మందే ఉంటారు. అటువంటి ఈ సమయంలో ఈ దయా ఫౌండేషన్ వాళ్ళు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారని మన చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు ఇంత కాంటాక్ట్ చేసాం. సాయిరామ్ గారు మాట్లాడిన తర్వాత 29వ తేదీ ఒక చిన్న క్యాంప్తో మొదలు పెడతామని చెప్పారు. గతంలో మెడికల్ క్యాంప్స్ ఎన్ని చేస్తాం చేసిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ఇది ముందుంటే ఈ రెడ్ క్రాస్ సేవ చేసేదానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. పెద్ద హాస్పిటల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా ఒక 250 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలి. అంటే అక్కడ ఉండే పేదవాళ్ళకి వాళ్ళు బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు భయపడిపోతుంటారు. వీళ్ళు ఎంత తీసుకుంటారు 350 ml అంటున్నారు, 2 ప్యాకెట్లు లాగేస్తారేమో అంటే వాళ్ళ కాన్సెప్ట్ అట్లా ఉంటుంది. అటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. మనం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి యువకులు ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఆ రక్తాన్ని వాళ్ళకి ఉచితంగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే రెడ్ క్రాస్ అంటే జిల్లాలో కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు, దేశ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి అధ్యక్షులుగా ఉంటారు. అటువంటి రెడ్ క్రాస్ ఎటువంటి తప్పులు లేకుండా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ దాదాపుగా దేశంలో ఎక్కడ లేని విధంగా 13 ప్రాజెక్టులు మంచి రెడ్ క్రాస్ దాంట్లో క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి, బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మానసిక కేంద్రం ఒకటి. ఆ పిల్లలు ఫ్రీగా ఉచితంగా చదువు చేస్తూ ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళ దగ్గర మనం ఉంటారు. టీచర్స్ అంతా అన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే జనార్దన్ రాజు క్లాస్మేట్స్ కూడా ఆయన దానికి వైస్ చైర్మన్ ఉన్నారు. అలాగే సౌత్ ఇండియాలో గాంధీ ఆశ్రమం ఉంది, సరే నార్త్ ఇండియాలో ఇక్కడ సభామతి ఉంది. మన సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి పల్లిపాడులో ఒక సబర్మతి ఆశ్రమం ఉంది. సౌత్ ఇండియాలకి అది ఒకటే ఉండేది. నార్త్ ఇండియాలోకి వచ్చేప్పటికి అక్కడ ఉంటున్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి సౌత్ నార్త్. అది కూడా మనకి ఎవరు చేయలేనప్పుడు రెడ్ క్రాస్ నుంచి దాని కార్యక్రమాలు చేయమని చెప్తున్నారు. చాలా మంచి ప్రాజెక్ట్ అది. మనం అక్కడ వెళ్ళి చూడొచ్చు, పిల్లల్ని చూపిస్తే గాంధీ గారు చేసే కార్యక్రమాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అక్కడ దగ్గరే కిలోమీటర్స్ ఉంటుంది పల్లిపాడు. అటువంటి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ రెడ్ క్రాస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మీతో కలిసి ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ మీరు ఏ కార్యక్రమం చేసినా రెడ్ క్రాస్ వాళ్ళ సహకారాన్ని అందిస్తాను తెలుపుతూ ఇప్పుడే చెప్పారు రాజు కూడా. మెడికల్ క్యాంప్ పెడితే మేము రెడ్ క్రాస్ తరఫున తర్వాత పర్సనల్గా స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి మేము హెల్ప్ చేస్తామని, మీరు దాంట్లో రాజుతో టచ్లో ఉంటే ఈ కార్యక్రమాలు చాలా చేయొచ్చు. తర్వాత అన్నదాన కార్యక్రమాలు అని చెప్పారు. క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటుంది, వాళ్ళకి ఒకసారి మీరు బర్త్డే కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఒక 10,000 కడితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఫుడ్ పెడతాం. 100 నుంచి 110 మంది దాకా ఉంటారు పేషెంట్స్. అలాగే మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలు ఉన్నారు,
120 మెంబర్స్ అక్కడైనా మీకు ప్రొవైడ్ చేస్తాం. మీ ఇష్టం వాసలు వేయచ్చు, ఇంకో వేయచ్చు, ఎక్కడైనా మనకు కన్వీనియంట్ ఉంటుంది. ఒక అవకాశం ఏంటంటే రెడ్ క్రాస్లో కూడా ఉందని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. సభ మీద ఉండే వాళ్ళందరికీ పెద్దలకి నమస్కారం అండి. ఈరోజు డయాడ్ ఫౌండేషన్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం పెట్టారంటే నిజంగా ఈరోజు నా మిస్సెస్ బర్త్డే ఉంటే ఇంట్లో అంత కార్యక్రమం ఫంక్షన్ నడుస్తున్న సార్కి మాట ఇచ్చానని చెప్పేసి వచ్చేసాను. మా ఇంట్లో బంధువులు అందరూ ఉన్నాయి కానీ ఇది ఇంతకన్నా మంచి కార్యక్రమం లేదు మనకు. ఇది ముఖ్యం అనమాట. ఎందుకంటే ఇది ఒకరికి హెల్త్ కి సంబంధించిన విషయం. సార్ వాళ్ళు కూడా ఇప్పుడు రెడ్ క్రాస్ లో ఎప్పటి నుంచో సేవలు చేస్తున్నారు. నేను చూసేవాడిని. ఇప్పుడు బిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆ రోజులో దాదాపు నేను 35 years బ్యాక్ నుంచి చెప్తున్నాను. స్టూడెంట్స్ కి ప్రెసిడెంట్, మన నెల్లూరు జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు. అప్పటి నుంచే సేవలు చేసేవాళ్ళు. సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అదేవిధంగా ఈ డయాడ్ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా దీంట్లోనే కాదు, వీళ్ళు ఐ క్యాంప్స్ అయితే కానీ, ఇంకా మెడికల్ క్యాంప్స్, ఇంకా హెల్త్ సంబంధించింది ప్రతి ఒక్కరికి నీడ్ అవసరం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి వాళ్ళు చేయాల్సినంత సహాయం చేస్తున్నారు. వీళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకంటే ఎటువంటి వారు ఉన్నారు కాబట్టి మనకు చాలా మంది వెనక చనిపోయే వాళ్ళు కూడా బతుకుతున్నారంటే ఎటువంటి వాళ్ళు ఉన్నగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదైనా ఇంట్లో మీ బర్త్డేస్ ఏమైనా జరిగితే ఎవరెవరికో పిలిచి పెద్ద పెద్ద కేకులు కోసి పేపర్లు తగిలించే ఉండదు. మనకు అక్కడ నీడీ పర్సన్స్ కి ఆ రోజు భోజనం అరేంజ్ చేస్తున్నారంటే అది ఎంతో గర్వకారమైన విషయం. నేను లైఫ్ క్లబ్ క్రియేటర్స్ కమిటీ చైర్మన్ గా 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 3 times నా వంతు మా ఇంట్లో ఎవరు బర్త్డేస్ అయితే కానీ, మా షోరూమ్ మదీనా వాచ్ యానివర్సరీ ఆ రోజు అయితే కానీ మనం ఈ అనాథాశ్రమ్స్ లో మధ్యాహ్నం భోజనం మరియు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మెడికల్ క్లాస్ కూడా పెట్టుకుంటాం మేము. అంటే మా నాన్నగారి పేరు మీద రెండో వీధిలో కూడా ఒక ట్యూషన్ చెప్తున్నాం. ఉదయం 6 to 7, అదేవిధంగా ఈవినింగ్ 6 to 7. ఇది కూడా ఎటువంటి చెప్పుకుంటా పోతే నా వంతు నేను ఎంత వరకు చేయగలుగుతున్నానో నేను కూడా చేస్తున్నాను. సార్ వాళ్ళు వచ్చి మొన్న కలిసిన తర్వాత నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ఏమంటే మేమందరం కలిసి బాగా ఇంకా స్ట్రాంగ్ గా ఈ డయాడ్ ఫౌండేషన్ కూడా నేను కూడా ఒక భాగంగా నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పాను. హెల్త్ గురించి ఎంతగా తక్కువ అండి. మేము ఇంగ్లీష్ గురించి సచ్చామనుకోండి ఎవరు మాకు గుర్తించే వాళ్ళు ఉండరు. ఒక మా వచ్చిన ఆదాయం గురించి ఏదైనా చేసిపోతే మేము పోయినా కానీ మమ్మల్ని తలుచుకుంటారు. అది నేను నమ్ముతానండి. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ రాజు. నేను రెడ్ క్రాస్ వైస్ చైర్మన్. యాక్చువల్గా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉంది. దానికి నేను ఫుల్ టైం పనిచేస్తూ ఉంటాను. రెడ్ క్రాస్ గురించి మా అజయ్ బాబు గారు అందరూ చెప్పారు కాబట్టి మా దగ్గర కూడా ట్రస్ట్లో మేము ఈ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి మాకు. ఈ డ్రాప్ అవుట్ పిల్లలు, బడి మానేసిన పిల్లలకి అన్ని ట్రైనింగ్స్ ఇస్తాం. మాకు 16 ట్రేడ్లు మేము ట్రైనింగ్ ఇస్తాము. అక్కడ ఫ్రీ అకామిడేషను, ఫుడ్ అన్నీ కూడా మేము ఇచ్చి ప్లేస్మెంట్ కూడా మేము చూపిస్తాం. ఎవరన్నా నిరుద్యోగులు, బడి మానేసిన పిల్లలు ఎవరుంటే మా దగ్గర పంపిస్తే మేమందరికీ వాళ్ళని చూస్తాము. తర్వాత మా దగ్గర ఎల్వి ప్రసాద్ అయ్యా హాస్పిటల్ ఉంది. ఎవరికి క్యాంపులు కావాలన్నా నేను వెహికల్ కూడా అరేంజ్ చేస్తాను. వాళ్ళే వస్తారు ఇక్కడ. ఇది జస్ట్ మాకు ఒక క్యాంపుకి సంబంధించిన ఒక 2 రూములు చూపిస్తే ఎంతమందికి సర్జరీలు అవసరమైనప్పటికీ అందరికి కూడా ఉచితంగా చేస్తాం. మేమే తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ సర్జరీలు చేసి మళ్ళీ ఇక్కడ మేము డ్రాప్ చేస్తాం. మీకు ఎవరికి అవసరం ఉన్నా మాతో కాంటాక్ట్ కావచ్చు. ఈ బడి మానేసిన పిల్లలకి ట్రైనింగ్స్ కానీ, ఈ ఐ ఆపరేషన్స్ కానీ, ఇంకేమన్నా కావాలన్నా కానీ, రెడ్ క్రాస్లో కానీ ఏమన్నా కావాలన్నా కానీ నన్ను కన్సల్ట్ చేస్తే నేను అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటాను. నేను మీకు సహాయం చేయగలను. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ రాజు. నేను రెడ్ క్రాస్ వైస్ చైర్మన్. యాక్చువల్గా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఉంది. దానికి నేను ఫుల్ టైం పనిచేస్తూ ఉంటాను. రెడ్ క్రాస్ గురించి మా అజయ్ బాబు గారు అందరూ చెప్పారు కాబట్టి మా దగ్గర కూడా ట్రస్ట్లో మేము ఈ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి మాకు. ఈ డ్రాప్ అవుట్ పిల్లలు, బడి మానేసిన పిల్లలకి అన్ని ట్రైనింగ్స్ ఇస్తాం. మాకు 16 ట్రేడ్లు మేము ట్రైనింగ్ ఇస్తాము. అక్కడ ఫ్రీ అకామిడేషను, ఫుడ్ అన్నీ కూడా మేము ఇచ్చి ప్లేస్మెంట్ కూడా మేము చూపిస్తాం.
ఎవరన్నా నిరుద్యోగులు బడి మానేసిన పిల్లలు ఎవరుంటే మా దగ్గర పంపిస్తే మేమందరికీ వాళ్ళని చూస్తాము. తర్వాత అట్లా మా దగ్గర ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది. ఎవరికి క్యాంపులు కావాలన్నా నేను వెహికల్ కూడా అరేంజ్ చేస్తాను. వాళ్ళే వస్తారు ఇక్కడ. మీరు జస్ట్ మాకు ఒక క్యాంపుకి సంబంధించిన ఒక 2 రూములు చూపిస్తే ఎంతమందికి సర్జరీలు అవసరమైనప్పటికీ అందరికి కూడా ఉచితంగా చేస్తాం. మేమే తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ సర్జరీలు చేసి మళ్ళీ ఇక్కడ మేము డ్రాప్ చేస్తాం. మీకు ఎవరికి అవసరం ఉన్నా మాతో కాంటాక్ట్ కావచ్చు. ఈ బడి మానేసిన పిల్లలకి ట్రైనింగ్స్ కానీ, ఈ ఐ ఆపరేషన్స్ కానీ, ఇంకేమన్నా కావాలన్నా కానీ, రెడ్ క్రాస్లో కానీ ఏమన్నా కావాలన్నా కానీ నన్ను కన్సల్ట్ చేస్తే నేను అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటాను. నేను మీకు సహాయం చేయను. మాది బరేపల్లి మండలము, బేల్పల్లి పంచాయతీ, చిత్తూరు డిస్టిక్. ఇక్కడ వచ్చి శిబిరం చూసి బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చినాం సార్. నేను దేవేందర్ రెడ్డి, ఫార్మర్ సార్. నేను వ్యవసాయం. దేవేంద్ర రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. మీరు ఇక్కడ శిబిరం జరుగుతుంది చూసి మీరు ఒక పని మీద నెల్లూరుకు వచ్చారు. ఇక్కడ మీ బంధువుల ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత శిబిరం చూసి మీరు రావడం మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డయాడాట్ ఫౌండేషన్. డయాడాట్ ఫౌండేషన్లో బ్లడ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. Thank you Diadat Foundation for conducting this type of events. I am very happy to donate my blood in this occasion. Thank you Diadat Foundation. థ్యాంక్ యూ డయాడాట్ ఫౌండేషన్. థ్యాంక్ యూ డయాడాట్. ఈరోజు బ్లడ్ ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు డయాడాట్ ఫౌండేషన్ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్స్ టు డయాడాట్ ఫౌండేషన్. Thank you Diadat Foundation for conducting this type of events. I am very happy to donate blood in this occasion. హాయ్, గుడ్ మార్నింగ్. ఈ అవకాశం ఇచ్చిన డయాడాట్ ఫౌండేషన్కి దీంట్లో సభ్యుని అయినందుకు, మెంబర్ అయినందుకు హ్యాపీగా ఉంది. రక్తదానం ఇచ్చినందుకు కూడా నాకు హ్యాపీగా ఉంది. నా బ్లడ్ వల్ల వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. డయాడాట్ ఫౌండేషన్ ఈరోజు కొత్తూరులో రక్త శిబిరం అనేది ప్రారంభించారు. అందరూ వచ్చి విజయవంతంగా చేస్తున్నారు. దాంట్లో నేనుగా రక్తం అనేది ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ డయాడాట్ ఫౌండేషన్.